హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు పుట్ట హేమలత బ్లాగ్స్ 1. ఈరోజు వీడియోలో పైజామా ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నానండి. నిన్నటి వీడియోలో పైజామా ఎలా కటింగ్ చేయాలో చూపించాను కదా. ఈ పార్ట్ 2లో స్టిచ్చింగ్ ఎలా చేయాలో పైజామాను చూపిస్తానండి. చూడండి, రండి వీడియోలోకి. పైజామా ఎలా కుడతానో చూపిస్తాను. ముందుగా మనము నేఫ కుట్టుకుందాం. ఈ నేఫను మనము స్టిచ్ చేసేసుకుందాం. ముందు ఇక్కడ మరియు ఇటు ఈ రెండు భాగాలుగా ఉన్నది కదా, దీన్ని మనము స్టిచ్ చేసేసుకుందాం. ఇలా సమానంగా పెట్టుకొని స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒక పక్కకి ఇటు పక్కకు మలిపి దీని మీదకి ఇంకో స్టిచ్చింగ్ ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ బెల్ట్ కోసమని ఇలా మనము ఇలా మలుపుకోవాలి కదా, ఇది నాడ ఎక్కించుకోవడానికి అనమాట. దీన్ని ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ దీన్ని ఇటు పక్కకు మనము ఒక 2.5 ఇంచులు పెట్టి ఓపెన్గా మలిచి కుట్టుకుందాం. 2.5 ఇంచులు ఇలా మలిపి స్టిచ్ చేసేసుకుందాం. ఇటు పక్క మరియు ఇటు పక్కన కూడా 2.5 ఇంచులు ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనము ఇటు నుండి నాడ మనము ఎక్కించుకోవచ్చు. దీన్ని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనము ఈ 1.5 ఇంచు ఇక్కడ మలుపుకొని ఇంకో స్టిచ్ ఇలా బెల్ట్ కోసమని నాడ ఎక్కించుకోవడానికి కోసమని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుందాం. చక్కగా ఒకటే స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ మీద ఇలా మలుపుకొని కుట్టడం పూర్తయిన తర్వాత ఇప్పుడు మనము ఇది నేఫ పక్కన పెట్టి ఈ సీడ్ భాగం స్టిచ్ చేసేసుకుందాం. ఇక్కడ చక్కగా ఇటు ఈ సీడ్ భాగాన్ని ఈ రెండు ఇలా పెట్టుకొని సీడ్ భాగాన్ని ఇలా స్టిచ్ చేసేసుకుందాం. ఇక్కడ ఒక గట్టి కుట్టు పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకుందాం. మళ్ళీ దీని మీదకని బట్ట మొత్తం ఒక పక్కకు అనుకొని ఇలా వేసుకొని మీదకని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. మనం ఇలా నీట్గా వేసేసుకోవాలి కుట్టు. ఇలా వేసుకున్న తర్వాత ఈ నేఫని ఇప్పుడు ఈ పైజామాకి ఈ నేఫని అటాచ్ చేసేసుకుందాం. ఇలా దీనికి ఈ పైజామాను మీది భాగంలో నేఫను అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము ఇలా కచ్చకలు పెట్టుకున్నాం కదా, ఈ కచ్చకకు ఈ పైజామా మీదికి లూజింగ్ హిప్ లూజింగ్కు జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని ప్లేట్లు పెట్టుకోవాలి. మనం ఇలా ప్లేట్స్ మనము పావు భాగంకు ఇది కలుపుకోవాలి. ఈ ప్లేట్కి ఈ పావు భాగం ప్లేట్కి ఇలా కలిపేసుకోవాలి. ఇవన్నీ ప్లేట్స్ పెట్టేసేయాలి. ఇలా ఈ ప్లేట్కి ఈ ప్లేట్ కలిసే వరకు ఇలా మనము
స్టిచ్ వేసేసుకోవాలి ఇలా. చూడండి చూడండి ఇలా నేఫా ఈ పైజామాకు అటాచ్ చేసుకున్నాం కదా, ఇగో ఇలా ప్లేట్స్ పెట్టేసుకుంటున్నాము మనము. చూడండి ఇలా ప్లేట్ పెట్టుకున్నాం కదా, చూడండి ఇలా ప్లేట్లు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీని మీదకని ఇంకొక స్టిచ్ వేసేసుకుందాం. చూడండి ఇలా చక్కగా ఒక కుట్టు పెట్టుకుందాం. ఇలా చక్కగా ఒక కుట్టు పెట్టుకున్నాం తర్వాత చూడండి ఇప్పుడు ఈ ప్లేట్లు చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి ఇలా ఇలా మొత్తం ప్లేట్లు పెట్టేసుకున్నాను నేను. చూడు ఇది సెంటర్ భాగము. చూడండి ఇలా ప్లేట్లు పెట్టుకున్న తర్వాత ఇక్కడి సీటును మళ్ళీ మనం జాయింట్ చేసేసుకోవాలి. ఇటు నుండి ఇంత విడిచిపెట్టుకోవాలి, ఇటు నుండి మనము జాయింట్ చేసేసుకోవాలి ఇలా. చూడండి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి. ముఖ్యంగా కొత్త వారికి చెప్పేది ఏంటంటే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా మంచిగా అర్థమవుతుంది. నేను మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని అనుకుంటున్నాను. చూడండి ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ మళ్ళీ దీని మీదకని ఈ క్లాత్ మొత్తం ఒక పక్కకు అనుకొని మళ్ళీ దీని మీదకని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి మనం ఇలా. చూడండి ఇలా సీట్ జాయింట్ చేసేసుకున్నాం కదా. ఈ సీట్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బాటమ్కి స్టిఫ్ వేసేసుకుందాం. స్టిఫ్ ఎలా వేసుకుంటానో చూడండి ఈ కాల్ కింద మనము కొద్దిగా స్టిఫ్ ఉండడానికి పైజామాకు ఈ స్టిఫ్ వేసుకుంటాను నేను. ఈమె కాల్ కింద లూజు 12 కదా, 12కి ఇక్కడ పక్కకు ఒక 1 ఇంచు, ఇక్కడ పక్కకు ఒక 1 ఇంచు, 12 అంటే 14 ఇంచులు మనము ఈ స్టిఫ్ తీసుకోవాలి. రెండింటికి కలిపి 28 ఇంచులు తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ మధ్యలో కట్ చేసుకొని కాల్ కింద వేసేసుకోవాలి మనం. చూడండి ఇది కాల్ కింది భాగము. చూడండి 14 ఇంచు స్టిఫ్ తీసుకున్నాను కదా, ఇలా వేసుకోవాలి. ఇది ఇక్కడ ఇలా మలుచుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇది ఇక్కడ ఇలా చక్కగా మొత్తం ఇక్కడి వరకు వేసేసుకోవాలి మొత్తం. చూడండి ఇంకో కాల్ కూడా ఈ స్టిఫ్ను అటాచ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇలా 2 కాళ్ళు ఇక్కడ అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇక్కడ మళ్ళీ మలుపుకోవాలి. ఎందుకంటే స్టిఫ్ కనబడకుండా మనము ఇలా మలుపుకొని ఇంకో స్టిచ్ దీని మీదకి వేసేసుకోవాలి. ఇట్లా ఈ కాల్కి ఎలా మనం స్టిచ్ వేసుకుంటామో ఇంకొక కాలు కూడా ఇలాగే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి మనం. ఇలా వేసుకున్న తర్వాత కాల్కి ఇంకో డబల్ స్టిచ్చింగ్ కూడా ఇట్లా వేసుకోవాలి. ఎందుకంటే జర కాల్ కింద జర అందంగా మంచిగా కనబడుతుంది, నీట్గా కనబడుతుంది. ఇలా వేసుకోవాలి. చూడండి ఇక్కడ డబల్ స్టిచ్చింగ్ వేసుకున్నాక కింద కూడా కాల్ మొత్తం కినారితోని ఇంకో కుట్టు పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 2 కుట్లు, ఇక్కడ 2 కుట్లు ఎలా పెట్టుకున్నామో ఇక్కడ కూడా 2 స్టిచ్చింగ్లు వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్చింగ్ తర్వాత ఇంకో స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవాలి మనం. చూడండి డబల్ స్టిచ్చింగ్ కూడా ఇలా వేసుకోవాలి. చాలా నీట్గా మంచిగా కనబడుతుంది. చూడండి ఇలా 2 స్టిచ్లు వేసుకున్న తర్వాత మధ్యలో కూడా ఇలా క్రాస్గా వంకులు కూడా వేసుకోవాలి. ఎందుకంటే డిజైన్ కనబడుతుంది, మంచి డిజైన్గా కనబడుతుంది. ఇలా
ఇలా వేసుకోవాలి. ఈ కాలుకి కూడా అలాగే ఇలా వేసుకోవాలి. చూడండి ఇంకో స్టిచ్ కూడా ఇగో ఇలా వేసుకోవాలి. కొద్దిగా మంచి డిజైన్ లాగా అనిపిస్తుంటుంది. ఇగో చూడండి ఎంత మంచిగా కనబడుతుంది చూడండి, నీట్గా కాలు కింది భాగం అనమాట ఇది. చూడండి ఇలా ఇంకో కాలు కూడా ఇలాగే వేసుకోవాలి మనము. ఇలా వేసుకుంటే అందంగా కనబడుతుంది. చూడండి ఈ కాలు కింద చూడండి డిజైన్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇలా వేసుకొని కాలు కింద, ఆమె కాలు కింద 12 లూజింగ్ ఉందండి. అయితే 12లో సగం 6, 6కు మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకొని ఇలా మనము స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా జర గట్టి కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలా చక్కగా స్టిచ్చింగ్ మొత్తం వేసుకోవాలి. ఈ కాలు నుండి ఆ కాలు వరకు రౌండ్గా వేసేసుకోవాలి. చూడండి చూడండి ఇలా ఇలా వేసేసుకోవాలి. సీటు భాగంలో కొద్దిగా తక్కువ వేసేసుకోవాలి మనము. ఇలా వేసుకొని ఇక్కడ సీటు ఎప్పుడే కానీ జర డబల్ కుట్టు వేసుకోవాలి ఇలా వెనకకు ముంగలని. ఎందుకంటే ఇక్కడ సీట్లో తొందరగా చిరిగిపోతాయి. అందుకనే డబల్ కుట్టు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కింది దాకా మనం వేసేసుకోవాలి కుట్టు. చూడండి ఇక్కడ వరకు ఇంకో కాలు కూడా అలాగే మార్క్ వేసేసుకోవాలి మనము. లూజింగ్ 12 ఇంచులు అయితే 6 ఇంచులు సగం లూజింగ్ వేసేసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇంకొకటి డబల్ కుట్టు పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా ఇంకోటి ఇలాగే మలిపి ఇలా డబల్ కుట్టు ఇలా వేసేసుకోవాలి మనం. చూడండి ఇలా కుట్టు మీదకి ఒక కుట్టు డబల్ వేసుకున్నాం కదా. ఇక మన పైజామా కంప్లీట్ అయిపోయిందండి. చూడండి పైజామా కంప్లీట్ అయిపోయింది. చూడండి పైజామా ఎలా వచ్చిందో చూడండి. ఇగో ప్లేట్లు ఇవి, ఇగో ఇక్కడ నాడ ఎక్కించుకోవడానికి ఇది. చూడండి ఎలా వచ్చిందో చూడండి. ఇగో కింద బాటమ్ ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ఆ ఉత్సాహంతో ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై ఇస్తానండి. కొత్త వారు ఎవరైనా వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. బాయ్ బాయ్ అండి.